నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మరియు రేపు జన్మదినం జరుపుకోబోయే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కనపర్తి అవినాష్ రెడ్డి, వైసీపీ నేత, చౌటుపల్లి, పొద్దుటూరు. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద ఎంతో విశ్వాసంతో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ రాష్ట్రానికి వస్తున్నాయి. 20 నుంచి 25 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు, అదేవిధంగా సంస్థలన్నీ ప్రారంభిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు, ఇప్పుడు ఎల్ఐసి కావచ్చు, ఇంకా చాలామంది ఈ సంస్థలందరూ కూడా మెట్రస్ కానీ ఇవన్నీ సువిధ షాపింగ్ సర్వీసెస్, యాక్సిస్ నెట్, మణిపాల్, డోనో మీడియా, టీవీఎస్, ఇండసన్ లిమిటెడ్, ఇట్లా చాలా కంపెనీస్ అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వాళ్ళకి కావాల్సింది యువత నైపుణ్యత, ఉత్తీర్ణత. దాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపుగా 7,400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ కడప జిల్లా నుంచి, జిల్లా వ్యాప్తంగా. దాంట్లో కడప నగరం నుంచే అత్యధికంగా 3,000 దాదాపు ఉన్నారు. మీకందరికీ మంచి ఉద్యోగ కల్పన చేయాలా, భవిష్యత్తుకు బాట వేసేదానికి అవకాశాలు కల్పించాలనేదే మా ధ్యేయం. అందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. యువతకందరికీ కూడా నేను ఒక మెసేజ్ చెప్తా ఉన్నా. ఏదైతే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో అన్ని కంపెనీల అవకాశాలు తీసుకోండి. జీతం తక్కువనో ఎక్కువనో మొదటిసారి ఉద్యోగం లేకొచ్చే వాళ్ళు ఆలోచించొద్దని చెప్తా. 6 నెలలు, సంవత్సరం లోపల మీ నైపుణ్యం, మీ ఉత్తీర్ణత, మీ శక్తి మీరు కంపెనీలకు చూపించారు. కంపెనీలే మీ దగ్గరకు వచ్చే విధంగా మీరు తయారు కావాలి. సి నీరజ బి శశికళ, అక్కడ అక్కడ ఏ పేరమ్మా? శశికళ సార్. ఏం చదివావు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్. సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి జాబ్ మేళకు వచ్చింది. చాలా విశ్వాసంగా కనిపిస్తూ ఉంది. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. ఈ జాబ్ మేళను నువ్వు సద్వినియోగం చేసుకో. ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఏంటి నువ్వు ఏం కావాలి? So my name is Shashikala. I'm from Pradhalur. I completed my post graduation in 2024. So I came here for job mela. They are conducting a job mela. So చాలా మంది యూత్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇలా కండక్ట్ చేయడం సార్. సో వెరీ హ్యాపీ టు హ్యావింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Myself Neeraja, as I'm a local resident from Kadapa, I feel so grateful for this opportunity of conducting job mela. So as Sir told, it's a continuous process that there will be more job melas in the days before. So I just want to utilize the opportunity in the better way and in a great way. May these job melas will helpful to clear the unemployment. So it feels very good. Thank you. ఏం చదివావమ్మా? I have completed my post graduation ఏ సబ్జెక్ట్? in botany. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎస్హెచ్జిలో మీ మదర్ ఏమన్నా ఉన్నారా? ఓకే. మీరమ్మా, మీరు కూడా మీ వాళ్ళు ఎవరు? మీరు ఓపెన్గా రిజిస్టర్ చేసుకున్నారు. అదే ముఖ్యంగా ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వాళ్ళకు
ఆలోచనలో పెట్టుకొని ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. అలా అనుకుంటే నగరంలో కానీ ఉన్న ప్రతి ఒక్క మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో ఉన్న మహిళలే ఉంటారు. కాబట్టి పెద్ద ఎత్తున అందుకే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. మీరు ముఖ్యంగా గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మహిళల పక్షపాతి. డ్వాక్రా అనేది మొదలుపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మానస పుత్రిక అనేది డ్వాక్రా. మహిళలను ఆర్థికంగా సమృద్ధి చేయాలా, వాళ్ళు డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకూడదనే ఆలోచనతో మహిళలకు తోడుగా నడుస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు గమనిస్తే ఆ రోజు దీంట్లో పనిచేసిన వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. నిన్న అంగన్వాడీ కార్యకర్తలకి నిన్న 5G ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలను సాంకేతికతను జోడించి ముందుకెళ్లే విధంగా దాని ద్వారా మహిళలే ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తారు. ఆర్థిక అభివృద్ధికి మహిళల యొక్క అవసరం ఎంతగానో ఉందని ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపు 6,000 పైచిలకు కానిస్టేబుల్స్ కి మొన్ననే వాళ్ళకి ట్రైనింగ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి ట్రైనింగ్ లోకి వెళ్తున్నారు. రేపటి నుంచి, ఈ రోజు 20 కదా, 21 పొద్దున్న నుంచి వాళ్ళు ట్రైనింగ్ లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా కడప నుంచి దాదాపు 110 పైచిలకు మహిళలు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. అందులో 2-3 మహిళలు ఆడపిల్లలు నాతో పాటు నా క్యాంపెయినింగ్ లో, నా పొలిటికల్ జర్నీలో నాతో పాటు క్యాంపెయినింగ్ చేసినారు. వాళ్ళు సాధించుకున్నారు. పట్టుదల గల ఆడపిల్లలు. అందులో ఒక పాప మీరు అందరూ చూసినారు. మన ముఖ్యమంత్రి గారితో పాటు ఒక స్టేజ్ కూడా షేర్ చేసుకుంది, హఫీజున్ అని చెప్పి. ఆ పాప నాతో 2-3 నెలలు నాతో పాటు నడిచింది. నాతో పాటు ఈ యొక్క క్యాంపెయినింగ్ లో ఆ పిల్ల నాతో పాటు తిరిగింది. ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉండే ఏరియాలో ఆ పిల్ల నాకు విపరీతంగా హెల్ప్ చేసింది. ఆ పిల్లకు ఒక కసిలో వచ్చినారు ఈ పిల్లలందరూ. ఈసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకటే. నిన్న మాట్లాడితే ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడితే అక్కడ కూడా ఒక అమ్మాయి చెప్తోంది, గత 5 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి నేను డబ్బు లేకపోయినా మా అమ్మాయి ఎంతో కష్టపడి నాకు కోచింగ్ డబ్బులు కట్టా ఉండింది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగలేదు. మా కడుపు మంటతో బట్టి రాసినాము, అన్ని మేము సాధించుకోగలిగినాం మేడం అని చెప్పి. ఆ పిల్లకు వయసు సహకరించింది కాబట్టి ఆ పిల్ల అనుకున్నది సాధించి కానిస్టేబుల్ ఉద్యోగంలోకి వచ్చింది. అదే 5 సంవత్సరాల నుంచి ఈ విధమైన రిక్రూట్మెంట్ జరగకుండా ఒక ప్రభుత్వం నడిపితే ఎంతమంది యువకులు నష్టపోతారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నారు. ఇదే విధంగా డిఎస్సి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయకుండా ధనా చేసింది పాత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ డిఎస్సి ఎంత ఇంపార్టెంట్, ఎంతమంది యువకులు ఈ డిఎస్సి పరీక్ష జరుగుతారు, ఇందులో మమ్మల్ని పరీక్షించుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇమీడియట్ గా డిఎస్సి జరిపి 1.5 month లో ఆ ప్రొసీజర్ మొత్తం ఫినిష్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఇదే స్కూళ్ళలో పని చేస్తున్నారంటే అది మంచి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం అంటే అలా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు ఇక్కడి నుంచి పోగానే ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన పిల్లలు మా ఇంటికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళని తప్పకుండా కంగ్రాట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి చెప్పింది, నాకు 5 మంది ఆడపిల్లలమ్మా, నాకు తినడానికి డబ్బులు లేవు, కానీ నేను మా ఆయన రిక్షా తొక్కుతాడు, కానీ 5-10 చేరేసుకొని ఈ పిల్లకి కోచింగ్ సెంటర్లో డబ్బులు కడతా వచ్చినాను అని చెప్పేసి ఇలా ఈసారి పెట్టకపోతే మానేయమన్నానని. ఆ పిల్ల మనసు ఎంత బాధపడిందో ఆలోచించుకోండి. ఆ కసిలోంచి, ఆ బాధలోంచి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేరి ఆ పాప రేపు ట్రైనింగ్ పోతా ఉంది. కాబట్టి మీరు మీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని ఈ విధంగా ఒక లక్ష్య సాధన చేసుకొని ముందుకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మనమందరం ఇలానే మన ఫ్యూచర్ కోసం, మన ఆర్థిక అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం కఠిన శిక్షణ చేసుకొని ప్రయత్నిస్తే మన యొక్క కడప మిగతా జిల్లాల కంటే ముందుంటుందని నేను తెలియజేసుకుంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.